సాధ్యమా? ఇది సాధ్యమా? బాహుబలి ఒక్క తెలుగు వెర్షన్ తో ఎంత కలెక్ట్ చేయబోతుందో తెలిస్తే మీరు కూడా ఇలాగే రియాక్ట్ అవుతారు. కానీ బాహుబలి విడుదల నేపథ్యం పరిశీలించి చూసిన తర్వాత మీరు కూడా సానుకూలమే అని స్పందిస్తారు. ఇంతకీ ఎంత షేర్ వస్తుందనేగా మీ సందేహం? అయితే వినండి. ఒక్క తెలుగు భాషలోనే బాహుబలి 2 400 కోట్ల పైచిలకు షేర్ రాబట్టుకోవడం ఖాయం అంటున్నారు సినీ మేధావులు. ఇలాంటి ఓ సినిమా తెలుగులో వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇది కేవలం జక్కన్న మాయాజాలం. వన్ మ్యాన్ షో అంటే ఇదే. ఒక్క వ్యక్తి అతని కుటుంబ సభ్యులు కలిసి సాధించబోయే అద్భుత విజయం. ముందే ఎలా చెప్తారని మీకు డౌట్ రావచ్చు. కానీ ఈ సినిమా విడుదల నేపథ్యం అలాంటిది. మరి 28కి ముందు 2 వారాలు పెద్ద సినిమాలు లేవు. 28వ తేదీ తర్వాత 2 వారాలు ఏ సినిమా విడుదల కావడం లేదు. అంటే రాజసంగా ముందుకు వస్తున్న బాహుబలికి తెలుగు చిత్ర పరిశ్రమ యావత్తు స్వాగతం చెప్తున్నట్లుగా ఉంది కదూ. తెలుగునాట థియేటర్స్ అన్ని బాహుబలివే. చెన్నై నగరంలో కూడా తెలుగు వెర్షన్ ఉంది. అలాగే బెంగళూరులో కూడా తెలుగు వెర్షన్ ఉండబోతోంది. ఇవి కాక యూకే, అమెరికాలో అత్యధిక థియేటర్స్ లో తెలుగు వెర్షన్ విడుదల కాబోతోంది. అంటే సుమారుగా 3500 నుండి 4000 థియేటర్స్ లో తెలుగు వెర్షన్ విడుదల కానుందని సమాచారం. ఈ నేపథ్యాన్ని పరిశీలిస్తే ఇట్టే ఎవరికైనా అర్థం అవుతుంది తెలుగులో 400 కోట్లు టచ్ చేయడం బాహుబలికి సాధ్యమేనని. ఇక తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో సరే. వీటి లెక్కలు తర్వాత చూడాలి. బాహుబలి 2కి మాతృకైన తెలుగులో 400 కోట్ల షేర్. ఇది వినేందుకు అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు తెలుగులో ఏ చిత్రం కూడా 110 కోట్ల షేర్ ను టచ్ చేయలేదు. అలాంటిది 110 కోట్లకి మరో 3 రెట్లు కలిపి 400 కోట్లన్నమాట. సూపర్. జక్కన్న ఈ రికార్డును సాధిస్తే తెలుగు కళామ తల్లి పులకించిపోతోంది. ఓ ప్రాంతీయ భాషా చిత్రం జాతీయ భాషా చిత్రాల వసూళ్లకు ధీటుగా ముందుకు వస్తే తెలుగు సినిమా పతాకం అగ్రపథాన ఎగరడం ఖాయం. ఈ విధంగా జరగాలని మనం కూడా కోరుకుందాం.